సిఎంఆర్ కాలేజ్ హాస్టల్లో వీడియోల రికార్డింగ్ కలకలం రేపుతోంది. హాస్టల్ బాత్రూమ్ వెంటిలేటర్ పై చేతి గుర్తులు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. బయట నుంచి కెమెరా పెట్టినట్లు అద్దంపై ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2-3 చోట్ల కెమెరా పెట్టినట్లు అనుమానం కలుగుతోంది. మరోవైపు సిఎంఆర్ కాలేజ్ కు చేరుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు మరోసారి ఆందోళన చేయడానికి రెడీ అవుతున్నారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సిఎంఆర్ కాలేజ్ హాస్టల్లో వీడియోల రికార్డింగ్ కలకలం రేపుతోంది. హాస్టల్ బాత్రూమ్ వెంటిలేటర్ పై చేతి గుర్తులు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. బయట నుంచి కెమెరా పెట్టినట్లు అద్దంపై ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2-3 చోట్ల కెమెరా పెట్టినట్లు అనుమానం కలుగుతోంది. మరోవైపు సిఎంఆర్ కాలేజ్ కు చేరుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు మరోసారి ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మేరకు మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని దాని మీద ఇన్వెస్టిగేషన్ ఇంకా చేసేది ఉంది. ఇన్వెస్టిగేషన్ చేస్తాము. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయనేది కూడా అందరు స్టూడెంట్స్ తోటి మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికైతే వాళ్ళందరూ కూడా సాటిస్ఫైగానే ఉన్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత విషయాలన్నీ కూడా బయటకు వస్తాయండి. అప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాం. హాస్టల్స్లో ఈ కుకింగ్ పార్టీ దగ్గర ఒక 4 ఉన్నారని చెప్పేసి అన్నారు. కుక్ చేసేవాళ్ళు హాస్టల్లో వార్డన్స్ ఉన్నారు, ఉమెన్ వార్డన్స్ ఉన్నారు, కుక్ చేసే వాళ్ళు ఉన్నారని చెప్పేసి తెలిసింది. దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సిఎంఆర్ కాలేజీలో ఉద్రిక్త పరిస్థితిపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో బాలికల వసతి గృహంలో బాత్రూంలో వీడియోల కలకలం సంబంధించి కూడా నిన్న రాత్రి నుంచి ఆందోళన కొనసాగుతుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. తెల్లవారుజామున కూడా విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఉదయం నుంచి కూడా మరొకసారి పెద్ద సంఖ్యలో కూడా విద్యార్థిని తల్లిదండ్రులు అక్కడికి చేరుకోవడంతో కూడా కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితం ఎన్ఎస్యు సంబంధించిన విద్యార్థి సంఘం నాయకులు కూడా అక్కడికి చేరుకోవడంతో కొంత ఉద్రిక్త చోటు చేసుకుని చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైతే ఇటు విద్యార్థి సంబంధించిన వసతి గృహాలకు సంబంధించిన బాత్రూమ్ వద్ద కెమెరాలు పెట్టినట్టు ఆనవాళ్లు లభించడంతో కూడా వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, వెంటనే వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా విద్యార్థినులు, విద్యార్థి తల్లిదండ్రులు, అదేవిధంగా ఆ విద్యార్థి సంఘం సంబంధించిన నాయకులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చెప్పాల్సి ఉంటుంది. ఆ 2 గంటల ప్రాంతాల్లో నిన్న అందుకు వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా అనుమానితులు అరెస్ట్ చేసినా కానీ వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థినులు, విద్యార్థులు కోరుతుందో ప్రస్తుతానికైతే ఇంకా ఆందోళన కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కిరణ్, అంటే తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో హాస్టల్ సిబ్బంది కావచ్చు, లేదంటే కాలేజ్ యాజమాన్యం కానీ ఏమైనా రియాక్ట్ అవుతూ ఉందా? ఏమైనా స్పందించారా? ప్రస్తుతానికి అయితే ఈ నిన్నటి ఘటనకు సంబంధించి కూడా పోలీసులు అక్కడికి చేరుకోవడం, విద్యార్థి ఇచ్చిన కంప్లైంట్ మీద కూడా 12 సెల్ ఫోన్తో పాటు 5గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఇంకా కాలేజీ యాజమాన్యం స్పందించలేదు. వీటితో పాటు అక్కడ విద్యార్థులు ఆందోళన తెలుసుకున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు కూడా చేరుకోవడంతో వీటితో పాటు తెల్లవారుజామున అక్కడ కాలేజీలో వసతి గృహాలు ఉంటున్న మిగతా విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకోవడంతో కూడా కొంత ఆందోళన కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.